ల్యాబ్ సురేష్ హత్య కేసులో 4 నిందితులని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తన కూతురు కాపురం నాశనం కావడానికి అల్లుడి సోదరుడు సురేషే కారణమన్న కక్ష కొద్దీ అతన్ని హతమార్చారని అంటున్నారు నల్గొండ జిల్లా ఎస్పీ. తన అన్నను దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని తమ్ముడు నరేష్ డిమాండ్ చేస్తున్నారు. తన భార్యకు డాక్టర్ లక్షణం ఒక్కటి లేదు, తన మామగారు సీఐగా ఎలా పనిచేశారో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న నరేష్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండలో దారుణ హత్యకు గురైన సురేష్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించడం జరిగింది. మొత్తం 4 నిందితులను కూడా అరెస్టు చేయడం జరిగింది. సురేష్ తమ్ముడు నరేష్ ఏదైతే ఉన్నారో, నరేష్ భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. భార్యాభర్త మధ్య ఉన్నటువంటి విభేదాలతో నరేష్ యొక్క మామ తన కూతురుపై ఉన్నటువంటి ప్రేమతో 15 లక్షల సుపారీ ఇప్పించి కూడా అత్యంత దారుణంగా హత్య చేయించడం జరిగింది. మనతో మాట్లాడానికి సురేష్ సోదరుడు నరేష్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ అత్యంత దారుణంగా మీ అన్నని సుపారీ ఇచ్చి కూడా షాప్లో పనిచేస్తున్న సమయంలో కూడా చంపడం జరిగింది. ఆ చంపడానికి కారణమని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఏమంటారు ఇంత దారుణంగా చంపడానికి? మా బ్రదర్ మీద అటాక్ చేయడం అసలు అనవసరం. ఒకవేళ ఏదైనా చేస్తే నన్ను చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే నేను డైవర్స్ ఫైల్ చేయడము, వాళ్ళు కావాలని డిలే చేయడము, లేకపోతే వాళ్ళు తప్పించుకొని కుట్రపూరిత చర్యలు చేయడము, వాళ్ళకి ఎవరికి సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళు ఎంతసేపు ఇల్లీగల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలు చేయడము, ఇలా చేసి వాళ్ళు ఇంతకుముందు తప్పించుకున్నారు. బట్ ఈసారి తప్పించుకోలేకపోయారు. కానీ మా బ్రదర్ చాలా మంచివాడు, అతను ఎవరికి హామ్ చేసే వ్యక్తి కాదు. నా వల్ల మా బ్రదర్కి ఇబ్బంది అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకని అంతగానం కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఉంది? మీ మామ కానీ మీ భార్య కానీ సురేష్ పై అంత కక్ష పెంచుకోవడం? నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ లేరు. సో నాకు ఫాదర్ లాగా మా అన్నయ్య ఉన్నారు. సో నేనేం చేసినా, లేకపోతే వాళ్ళతో గొడవ పడినా కూడా మా బ్రదరే చెప్తున్నాడని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దీనికి వాళ్ళు చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వేం చేస్తావు? నువ్వేం జాబ్ చేస్తావు? మీ మిస్సెస్? నేను ఇంజనీరింగ్ చేస్తాను. ఆమె డాక్టర్. బట్ డాక్టర్ అని పేరే కానీ అసలు డాక్టర్కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు తనకి. ఎంతసేపు వేరే వాళ్ళని హింసించడము, లేకపోతే ఇది చేయడము. ఈమె వల్ల వీళ్ళ చిన్న తమ్ముడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ అతను కూడా మెంటల్లీ వీళ్ళిద్దరి ఇల్నెస్ కూడా ఈమెకు కూడా పార్షియల్గా ఇల్నెస్ ఉండొచ్చు. కక్షపూరిత సాధింపులకి ఈమె ఎక్కువ ఇది చేస్తుంది. ఎప్పుడో డైవర్స్ ఫైల్ చేస్తే ఇటువంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి మర్డర్ వరకు వెళ్ళడం అంటే వీళ్ళు ఎంత కుట్రపూరిత ఆలోచనలు. అటువంటిది ఒక అమాయకపు వ్యక్తిని, ఏమీ తెలియని వ్యక్తిని ఇంత దారుణంగా సుపారీ ఇచ్చి చంపడం ఇంతవరకు కరెక్ట్. మళ్ళీ మీ మామ కూడా ఆయన మామూలు మనిషి కూడా కాదు, ఎక్సైజ్ సిఐ, రిటైర్డ్గా ఎక్సైజ్ సిఐ. ఇవన్నీ తెలుసు, హత్య చేస్తే కేసు పోతాం, జైలుకు పోతాం అని కూడా తెలిసి కూడా ఈ విధంగా హత్య చేయించినటువంటి. అదే, దీనికి చట్టానికి రెస్పెక్ట్ లేకుండా ఏమాత్రం అసలు లాకి లేకపోతే జ్యుడిషియరీ దేనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి చాలా డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులతోటి నేను ఏదైనా కొనగలను, ఏదైనా చేయగలను అన్న ఆలోచనతోటి ఇటువంటివి ఇంతకుముందు చాలా చేశారు. బట్ అది ఎక్కడ దొరకలేదు, ఇక్కడ దొరికాడు. అదే తేడా. మీ మధ్య ఉన్నటువంటి, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలని మీ అన్న చక్కదిద్దే ప్రయత్నం చేయలేదా? కౌన్సిలింగ్ కానీ ఇట్లా మాట్లాడడం కానీ? మా బ్రదర్ చాలాసార్లు ఇటువంటివి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. బట్ వీళ్ళకి ఎవరో చెప్తే మేము వినేదేంటి, వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నేను వాళ్ళ మీద ఎక్కడ మర్డర్ కేసు లేకపోతే మర్డర్ అటెంప్ట్ కేసు పెడతానని వాళ్ళు భయపడి నా మీద అన్ని మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, కేసెస్ అన్నీ పెట్టారు. మా ఫ్యామిలీ పైన పెట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఇన్ని రోజులు నడిపించారు. ఈవెన్ డైవర్స్ ఫైల్ చేసి 4-5 ఇయర్స్ అవుతున్నా కానీ వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వకుండా డిలే చేస్తూ, కావాలని కాలాన్ని పొడిగిస్తూ వీళ్ళు ఇలా చేసుకుంటూ గతంలో మీ అన్నను కూడా హెచ్చరించారంట వారు, ఎప్పటికైనా కానీ ఆ నరేష్నైనా వదిలిపెడతాం కానీ నిన్ను వదిలిపెట్టేలేదు, ఖతం చేస్తామని కూడా గతంలో కూడా మాట్లాడి హెచ్చరించారంట ఫోన్లో.
హెచ్చరించడం అని అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇది క్యాజువల్గా మీరు ఇప్పుడు పరిచయం అయినా కానీ మీరు ఏదైనా ఒక్క మాట అటు ఇటు మాట్లాడినా కానీ వెంటనే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తారు. వాళ్ళ మనస్తత్వం అటువంటిది. ఎందుకని అంత క్రూయల్గా ఉంటుంది? అంత క్రూయల్గా వాళ్ళ మెంటాలిటీ అది అంతే. ఒక డాక్టర్ కదా ఆమె, మీ భార్య డాక్టర్ అనే పేరు కానీ బట్ ఆమెకి షీ డజంట్ హ్యావ్ ఎనీ క్వాలిటీ ఆఫ్ డాక్టర్. ఇఫ్ యూ థింక్ డాక్టర్లు ప్రాణం పోస్తారు, ప్రాణం తీసేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒక డాక్టర్, ఒక సిఐ రిటైర్డ్ పర్సన్ ఒక పర్సన్ని చంపాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి అసలు చదువుకున్న జ్ఞానం ఎక్కడ ఉన్నట్టు కనబడుతుంది మీకు. ఇవాళ మీ అన్నని చంపారు, రేపు నీకు కూడా థ్రెట్ ఉండే డెఫినెట్గా అది ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా నన్ను అటాక్ చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళేంటి నన్ను అటాక్ చేయకుండా మా బ్రదర్ని అటాక్ చేసి ఒక అమాయకపు వ్యక్తిని. అంటే అదే రీజన్ వారు పోలీసులు కూడా ఇందాక ఎస్పీ గారు కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే అన్నని మొత్తం కూడా ప్రధానంగా అన్న సపోర్ట్ ఉంది, అన్నని చంపేస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తమ్ముడు నరేష్ తన కూతురుతో వచ్చి కలుస్తారని ఆ ఉద్దేశంతో మీ అన్నని చంపారని కూడా అందులో వచ్చారు. ఇది డైవర్స్ ఫైల్ చేసి డైవర్స్ ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా మళ్ళీ కలిసి ఉంటాము, మా అన్నయ్యని చంపేస్తే నేను కలిసి ఉంటామని అనుకోవడం మాత్రం చాలా అమాయకత్వం. రైట్, చూడొచ్చు ఇవాళ అన్యాయంగా తన అన్నని పొట్టన పెట్టుకున్నారు. ఏదైనా రెస్పాన్సిబుల్ అయితే తనను చంపినా బాగుండు, కానీ వాళ్ళ ఆ దేవుడు లాంటి తనకు ఆ తల్లిదండ్రులు కూడా లేరు, అంతా కూడా అన్నయ్య చూసుకున్నారు. అన్నయ్య తను చేసినటువంటి అనికి అన్నయ్యని బాధగా చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. వాళ్ళ అన్నయ్యని హత్య చేసినోరు తనను కూడా హత్య చేయాలన్నటువంటి గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా తనకు కూడా రక్షణ కావాలి. అదే విషయాన్ని ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. తనకు కూడా రక్షణ కావాలని సురేష్ సోదరుడు నరేష్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.